కడప పట్టణంలో గాంధీనగర్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్య సుజాతమ్మ మాట్లాడుతూ తనువు ఆత్మను మనసును ఏకం చేసిన మహా సార్థక సాధనమే యోగా అన్నారు. ప్రతి విద్యార్థి యోగా చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అలా ఉండి రెండు కళ్ళు మూసుకోండి, శ్వాస నెమ్మదిగా తీసుకోండి, ఎక్కడ వయసు రాకూడదు. మెల్లగా శ్వాస వదలండి, మెల్లగా శ్వాస వదలండి, మెల్లగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా ఏ విధంగా వదులుతున్నాను, శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నాను. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ దేశవ్యాప్తంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ సరిహద్దు మంచుకొండల్లో దేశ రక్షణ కోసం పనిచేసే ఇండియన్ ఆర్మీ యోగాసనాలు చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగిన అంతర్జాతీయ యోగా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీతో పాటు పార్టీ నేతలు లక్ష్మణ్ యోగా ఆసనాలు వేశారు. Very good practice, you can do it. Now we slowly sit and go the sitting postures. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ యోగా కేంద్రాల ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రపంచ యోగా డేను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి రాజగోపాల్, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ హాజరయ్యారు. ప్రపంచ మానవాళికి మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా అనేది ప్రకృతి ఇచ్చినటువంటి వరం అని జిల్లా కలెక్టర్ ముజామిల్ అన్నారు. యోగా వల్ల సాధ్యం కానిది ఏది ఉండదని, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు చేసుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. గమనిస్తే మొదటిది యోగా ఎవరి కోసం, యోగా ఎందుకు, యోగా ఎలా చేయాలనేది. మొదటిది యోగా ఎవరి కోసం అనేది గురువు గారు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. కొందరికి కాదు, ఇది అందరికీ చేయాల్సింది. మనం అందరూ అవసరం ఉన్నది మనందరికీ. ఇది ఒక కులం, మతం, వర్గం, ఒక భాషకి, ఒక పక్షానికి, ఒక స్థానానికి సంబంధించిన ప్రక్రియ కాదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఇది మన పెద్దలు ఇచ్చిన ఆస్తి. దీన్ని మనం ఎప్పటిగాని పోగొట్టకూడదు అనేది ఆలోచన మనం మనసులో పెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మనం గమనించాల్సింది యోగా మన అందరిదండి, కొందరిది కాదు, అందరిది. ముఖ్యంగా మానవాళికి ఋషి పతంజలి అందించినటువంటి గొప్ప కానుక యోగా. ఈ యోగా అనేటువంటిది కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనకెంతో స్వస్థతను చేకూరుతుంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవ వల్ల 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఈ 21st జూన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించాలని తీర్మానం. భువనగిరి కోర్టులో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజ్ అన్నారు. స్వయంగా శీర్షాసనం వేసి అందరినీ చైతన్యపరిచారు. యోగాని మరి నేర్పించారు. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క యోగాని చేయాలని, మన దైనందిన కార్యక్రమం జీవితంలో భాగంగా చేసుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని. విశాఖ ఈస్ట్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో ప్రపంచ 10వ యోగా దినోత్సవం జరుపుకున్నారు. విశాఖ సాగర్ తీరంలో నావికి చెందిన కమాండ్లు, కండోర్లు, సర్వీస్ పర్సన్స్ వారి కుటుంబ సభ్యులతో కలిసి యోగా ఆసనాలు వేశారు.
పులివెందుల శాసనసభ్యుడిగా శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల భాగంగా ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. నేను గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలో ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు ఎందుకు నిధులు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. సిఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎన్ని ఆర్థిక సంఘం స్థానిక సంస్థల నిధులను మళ్లించారో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు కట్టడికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. నెట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీట్ మాస్ కాపింగ్ పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీఎంసీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ పరీక్ష పేపర్ లీకేజ్ విషయంలో ఇప్పటికే అరెస్ట్ అయిన వారు తమ తప్పును ఒప్పుకున్నారని, పేపర్ లీకేజ్ వ్యవహారంలో వెనుకున్న అసలైన దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్టీఏ సంస్థను తొలగించి వేరే ఏజెన్సీకి అప్పగించాలన్నారు. నీట్ లీకేజీపై బీజేపీ సిబిఐతో కాకుండా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి యువజన సంఘాల కార్యాచరణ నేతలు డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఎస్ఆర్ఎన్ బిజెన్ఆర్ కాలేజీ, అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జెడ్పీ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. నీట్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థులు జీవితాలు అన్యాయమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాని మీద చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరు ఈరోజు 24,30,000 చిల్లర మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా మన్ కీ బాత్ అంటూ, పరీక్షపై చర్చ అంటూ అనేక విషయాల్లో స్పందించే నరేంద్ర మోడీ ఈ ఎంసెట్ నీట్ పరీక్షా పత్రం లీక్పై ఇంతవరకు స్పందించకపోవడం, ట్విట్టర్లో ప్రతి విషయమై హైప్ కోసం వాడుకునే నరేంద్ర మోడీ కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఎన్నికల రిజల్ట్కు ముందు వాళ్ళు చేసినటువంటి మోసాలు బయటపడతాయి అని చెప్పేసి రిజల్ట్ ఇవ్వడాన్ని
అమరావతిపై విషం చిమ్మి మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితికి ఏపీ ప్రజలను తీసుకొచ్చిన వ్యక్తి జగన్ అని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి వలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలు ఆలోచించాలన్నారు. అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు. మొత్తం మేము ముందర పెడతాం. మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో. ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వీళ్ళకి అలవాటు అయిపోయింది. అవి చేయడంగానే కాకుండా మళ్లీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం. అందరినీ ఋషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాల్ని వైఎస్ జగన్ నివాసంగా ఎల్లో మీడియా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రభుత్వం కట్టించిన గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం వైఎస్ జగన్ కి లేదన్నారు. సొంత ఇంటిలోనే ఉంటారు. టూరిజం కోసం ఋషికొండ ప్యాలెస్ కట్టారని తెలిపారు. ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు. ఆయన కార్యాలయాన్ని గాని ఇంటిని గాని. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం అసాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించి దివాలా తీయించింది కేసీఆర్ అని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయన్నారు. రామగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు. ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు. 2 ప్రభుత్వాలు కలిస్తేనే అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది? కానీ కావాలనే తప్పుడు ప్రచారం. ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి విషయంలో చేస్తున్న అక్రమాలు ఎప్పుడు స్పందించలే. కాంగ్రెస్ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. రైతుల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరుపై మండిపడ్డారు. రైతు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా సాయం అందించాలని తెలియదా అని ప్రశ్నించారు. వానాకాలం పంట సాగుకు కూడా సాయం ఇవ్వకపోతే రైతులు సాగు ముందుకు ఎలా సాగుతుందని అన్నారు. మరి రైతు భరోసా కింద మీరు ఇవ్వాల్సిన 15,000 రూపాయలు అన్కండిషనల్ గా ఏ రోజైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్కండిషనల్ గా ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి ఇవ్వాల్సినటువంటి మీరు ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను అందరికి ఇస్తున్నాను, అసలు ఎలాంటి కండిషన్ లేదు, అన్కండిషనల్ గా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి ఇస్తున్నా అని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి రైతు భరోసాకు వచ్చేసరికి మీరు మళ్ళీ ఎందుకు తాత్పర్యం ఎందుకు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ మీద రైతులకు అనుమానాలు వస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని లంబాడిహెట్టిలో 620 కిలోల బెల్లాన్ని కాగజ్నగర్ అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. నాటుసారా తయారీదారులకు బెల్లం రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం పరుచుకున్నట్టు సీఏ రవి తెలిపారు. ఘటనలో నిందితులైన లంబాడిహెట్ గ్రామానికి చెందిన అజ్మీరా సీతారాం, సైరే రమేష్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శాసనసభ స్పీకర్ బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా దేవాలయ కమిటీ సభ్యులు కలిశారు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న TUWJ IJU 3వ మహాసభలకు ఆయన హాజరయ్యారు. జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు సమాజానికి ఉపయోగపడేలా వార్తలు ప్రజలకు అందించాలన్నారు. నిర్ణయం తీసుకొని జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల నాయకత్వం బాధ్యతలన్నింటినీ మీదేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇక్కడ పిలిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించినందుకు మా జిల్లా నాయకత్వానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్లకు హైదరాబాద్ లోని బీజేపీ నేతలు స్వాగతం పలికారు. గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్లకు మెమోంటోలు బహుకరించి సన్మానించారు. ఖమ్మం జిల్లా కొనుజర్ల మండలం మేకాలకుంట గ్రామంలో బూక్య సక్రియ అనే గిరిజన రైతు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనపై మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని కుటుంబీకులు కొనిజర్ల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. మేకలకుంట గ్రామానికి చెందిన బూక్య సక్రియ అనే రైతు పంట చేను వద్ద పక్క రైతుతో భూ వివాదం ఉండడంతో గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. గత అర్ధరాత్రి సమయంలో బూక్య సక్రియ తన ఇంట్లో అనుమానాస్పదంగా ఉరేసుకొని మృతి చెందాడు. తన భర్త మృతికి కారణం తన చేను పక్కనున్న రైతులేనని, వారు తన భర్తను ఉరివేసి చంపారని ఆరోపించారు. మాకు ఇబ్బంది పెట్టే మేము ఆయనకి ఇబ్బంది పెట్టాం. ఒకవేళ మా నాన్న చనిపోయేటోడు అయితే ఉరేసుకొని చనిపోయిందంటే కింద చీర కాళ్ళ ఉంది. చనిపోయేటైతే 4 బయటికి తీయాలా, లేకపోతే ఏదైనా గుర్తులు ఉండాలి, అది ఉచ్చు బిగించుకున్నట్టు తాడేలు ఉండాలా. అట్లాంటిది ఏమీ లేదు. చంపేసి 2-3 అడుగులు మనిషి చనిపోతారా?